బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇరిగేషన్ విషయంలో మంత్రులకు అవగాహన, చిత్తశుద్ధి లేక ఖమ్మం మంత్రుల అత్యుత్సాహం, నల్గొండ మంత్రుల చేతకానితనంతోనే కాల్వ కట్టలు తెగిపోయాయని, మంత్రుల వైఫల్యాలు అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దుర్మార్గంగా గేట్లకు లాకులు, వెల్డింగులు పెట్టడంతోనే కాల్వలు తెగాయని, ప్రభుత్వ పాలసీ వల్లే కాల్వల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని మండిపడ్డారు. అంతటా నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఇక్కడ మాత్రం పొలాలు ఎండుతున్నాయని, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు 5 మంత్రులు ఉన్నా రైతుల పొలాలకు నీళ్లందడం లేదని, హడావుడి పనులు నాసిరకంగా మారాయని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. కింది స్థాయి అధికారుల మీద అరవడం మాని పొలాలకు నీళ్లందించాలని ప్రభుత్వ వికృత చర్యల వల్ల అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేక భయపడుతున్నారని, జరిగిన నష్టానికి ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలన్నారు. మీలా చిల్లర రాజకీయాలు చేయడం మాకు అలవాటు లేదని, మీ వైఫల్యాలు కప్పిపుచ్చి బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. 24 రోజులు గడుస్తున్న పొలాలకు నీళ్లందడం లేదని, మంత్రులు పరిపాలన వదిలి ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని, తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి పొలాలకు నీళ్లందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా ఇరిగేషన్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు, చిత్తశుద్ధి అసలే లేదు, పట్టింపే లేదు. కొత్త ఏం చేయకపోగా ఉన్నవాటి నిర్వహణ చేత కావటం లేదు. ప్రత్యేకించి మొన్న వరదలు వచ్చిన సందర్భంగా కేవలం ఖమ్మం జిల్లా మంత్రుల అత్యుత్సాహం, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల చేతగంతనంతో కాలువ కట్టలు దిగింది వాస్తవం. దాన్ని అధికారుల మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎండాకాలంలో ఖమ్మం జిల్లాకు నీళ్ళు తీసుకుపోవాలి, పాలేరు నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి నల్గొండ జిల్లా రైతాంగం, కోదాడ రైతాంగం, హుజూర్నగర్ రైతాంగం, మిర్యాలగూడ రైతాంగం, సాగర్ రైతాంగం ఎక్కడ నీళ్ళు తీసుకుంటారో తుమ్ములు లేపి అని చెప్పి అసలు ఎవడు చేయనటువంటి ఒక దుర్మార్గమైన చర్య, ఒక క్రిమినల్ చర్య. గేట్లకు లాకులు చేయడం, వెల్డింగ్లు చేయడం పర్మనెంట్గా. వాస్తవానికి ప్రతి కాలువకు కూడా ఎస్కేప్ ఛానల్ కూడా ఉంటాయి. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నీళ్లను తగ్గించడం కొరకు, కాలువలో ఉన్న నీళ్లను తగ్గించడం కొరకు, కాలువ పైన ఒత్తిడిని తగ్గించడం కొరకు ఎస్కేప్ ఛానల్స్ కూడా పెడతారు ప్రతి చోట కూడా. అట్నే నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన ఉన్నాయి మనకు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఆ ఎస్కేప్ ఛానల్స్ను కూడా వెల్డింగ్ చేసి లాక్ చేశారు ఖమ్మం మంత్రుల ఆదేశంతోనే. కానీ వెంటనే తీయాలి, కనీసం సోయిన వాడు ఎప్పుడైతే మీరు అనుకున్న పద్ధతిలో పాలేరు నిండిపోయిందో వెంటనే తీయాలి వాటిని. కానీ అది మర్చిపోయారు, సోయలేదు. వరదల ప్రవాహం ఎక్కువైపోయినప్పుడు అది తీయడానికి అధికారులు ప్రయత్నం చేసినా సాధ్యం కాదు, లోపల నీళ్ళలో పోయింది కాబట్టి. అది దాదాపు 4-5 కిలోమీటర్ల పైన కాలువ కట్ట మీద నుంచి నీళ్లు బయటికి పోయినాయి, పాలేరు నీళ్ళు రివర్స్ వచ్చి. వాస్తవానికి తూములు ఓపెన్ చేసే పరిస్థితి ఉంటే నీళ్లు కట్ట మీద నుంచి వెళ్ళేవి కావు, తెగేది కాదు, ఆ ఒత్తిడి పడేది కాదు. దానిపైన పెట్టిందే దాని కొరకై. దాన్ని మూసేయించడం అనేది ఖమ్మం జిల్లా మంత్రుల ఆదేశాల మేరకే జరిగినాయి. ఇవాళ కింది స్థాయి అధికారుల మీద అరుస్తున్నారు. వాస్తవానికి 24 రోజులు ఇవ్వరటి. ప్రభుత్వ పాలసీ తప్పు, పాలసీ నిర్ణయం చేసి వెంటనే చర్యలు తీసుకోవడం కావాల్సిన ఆదేశాలు ఇచ్చి, లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చి కాలువను రిపేర్ చేయాల్సి ఉండే ఈ పాటికి. ఎందుకంటే మీకు ఉన్న నీళ్ళని ఇవ్వడం చేతగాలి, అంతకుముందు వాటిని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనో ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం మీ చేతగాలి. సరే, ప్రకృతి దయదలిసి ఇచ్చింది, వాటిని నిర్వహించడం కూడా చేత కావడం లేదు. లక్షలాది క్యూసెక్ల నీళ్లు, వేలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి అటు గోదావరి, ఇటు కృష్ణ నుంచి. కానీ నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో పొలాలు ఎండుతున్నాయి.
ఇది ఇవాళ పరిస్థితి. అక్కడ 3 మంత్రులు, ఇక్కడ 2 మంత్రులు, 5 మంత్రులు ఈ 2 జిల్లాల్లో ఉండి ఏళ్తుంటే మీ నిర్వాకం సాగర్ ఎడమ కాలువ కింద పొలాలు ఎండిపోతున్నాయి. చేసిర్రు హడావుడిగా ఒకటి చేస్తే మళ్ళీ పోయింది. ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు పనులు పూర్తి కాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మేల్కొని సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.